సేకరణ సజావుగా జరగాలి. కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన. ఈసారి 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తాం. ఇప్పటి వరకు 5.77 LMT ధాన్యాన్ని సేకరించాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనుగోలుపై కీలక ప్రకటన అయితే చేశారు. రాష్ట్రంలో యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే మీటింగ్ పెట్టారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా ఆదేశించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధాన్యం సంబంధించి 7,337 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే సిద్ధం చేయడం జరిగిందనమాట. ఈసారి కొనుగోలు కోసం కేంద్రాలను అయితే ఇంకా అవసరమైతే ఇంకా కొత్తగా పెడతామని చెప్పారు. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అయితే తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఉపయోగపడేలా వివిధ ఆధునిక పరికరాలను కూడా అమరుస్తున్నామని చెప్పారనమాట. అయితే రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలుకి ఈ సీజన్లో 17.5 కోట్ల గన్నీ బ్యాగులు అయితే అవసరమవుతాయని గుర్తించామని, ప్రస్తుతం 9.23 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులకు కనీస మద్దతు ధర, బోనస్ రేట్లు, కొనుగోలు ప్రక్రియపై అవగాహన కల్పించే కార్యక్రమాలు అయితే చేపట్టాలని చెప్పారు. ఇప్పటి వరకు 5.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అయితే జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే సేకరించడానికి సిద్ధంగా అయితే ఉందన్నమాట తెలంగాణ సర్కారు. సో సేకరించిన 1-2-3 రోజుల్లోనే బోనస్ సంబంధించి సన్నాలకు బోనస్ డబ్బులు అయితే ఖాతాలకు జమ అవుతాయని చెప్పారు. సో ఇది మనకు అప్డేట్. యాసంగి సీజన్కి సంబంధించి ధాన్యం సేకరణలో భాగంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.